హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చలికాలం. ఈ టైంలో ఆరెంజ్ ఫ్రూట్స్ ఎక్కువగా లభిస్తాయి. మీరు వీటిని చూసే ఉంటారు. కొంతమంది వీటిని సంత్రా అంటారు. ఇలా వివిధ పేర్లతో పిలుస్తుంటారు గూడా. వీటికి ఒక్కటే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ యొక్క లాభం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటగా యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గించడానికి ఆరెంజ్ ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు మూత్రానికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నట్లయితే, యూరిన్‌లో మంట, యూరిన్ ఆగి ఆగి రావడం వంటి సమస్యలుంటే, మీరు ఆరెంజ్ రసంలో కొద్దిగా కోకోనట్ వాటర్ రెండింటిని మిక్స్ చేసి తాగాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మూత్రానికి సంబంధించిన సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి ఆరెంజ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆరెంజ్ ఆకులు, పూలు, చెక్క అన్నింటిని కలిపి పేస్ట్ లాగా చేసి, దాన్ని కొద్దిగా వేడి చేసి, పెయిన్ ఉన్న ప్లేస్‌లో రాసినట్లయితే నొప్పి, వాపు 2 వెంటనే తగ్గుతాయి. ఫ్రెండ్స్, లివర్‌ని హెల్తీగా ఉంచడానికి కూడా ఆరెంజ్ బాగా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ తొక్కతో కషాయం చేసి దాన్ని 10-20 మిల్లీగ్రామ్స్ తాగడం వల్ల లివర్ హెల్తీగా తయారవుతుంది. అలాగే లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఆరెంజ్ యొక్క ఆకులు అలాగే చెక్కను దంచి దాన్ని స్కిన్‌పై ఎగ్జిమా, పింపుల్స్, ర్యాషెస్ వంటి ప్రాబ్లమ్స్‌పై రాసినట్లయితే వెంటనే తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, స్కిన్‌ని అందంగా మెరిపించడానికి ఆరెంజ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ లాగా చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్కిన్‌పై స్మూత్‌గా రాసినట్లయితే స్కిన్ ఎంతో అందంగా తయారవుతుంది. ఆరెంజ్ జ్యూస్‌ని తాగడం వల్ల టైఫాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. శారీరక శక్తి కూడా పెరుగుతుంది. రోజు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.